స్టాక్ మార్కెట్లో చాలామంది ఒక లైన్ వింటుంటారు ఫ్రెండ్స్, ఈ కంపెనీ డెబిట్ ఫ్రీ. అది వినగానే సేఫ్ అనిపిస్తుంది, కానీ రియల్గా దానికి మీనింగ్ ఏంటి? లోన్ లేకపోతే కంపెనీ ఆల్వేస్ మంచిదా, లేదా కొన్ని సిచ్యువేషన్స్లో లోన్ ఉండడం బెటరా? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అర్థం చేసుకుందాం. డెబిట్ ఫ్రీ అంటే ఏంటి, డెబిట్ ఫ్రీ కంపెనీ, డెబిట్ అంటే ఏంటి, డెబిట్ ఫ్రీ కంపెనీ అంటే ఏంటి, రిపోర్ట్లో ఎలా చూడాలి, రేంజ్ ఏంటి, ఎప్పుడు గుడ్డు ఎప్పుడు రిస్క్. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే మీరు రిస్కీ స్టాక్స్ని ఈజీగా అవాయిడ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ డెబిట్ అంటే ఏంటి? డెబిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తీసుకున్న లోన్ మాట. కంపెనీ బిజినెస్ రన్ చేయడానికి, ఎక్స్పాన్షన్ కోసం, మెషినరీ కొనడానికి, ప్రాజెక్ట్స్ కోసం బ్యాంక్ నుండి లేదా వేరే సోర్స్ నుంచి లోన్ తీసుకుంటుంది. ఈ లోన్కి ఇంట్రెస్ట్ పే చేయాలి ఫ్రెండ్స్. అంటే కంపెనీ ప్రాఫిట్లో కొంత పార్ట్ ఇంట్రెస్ట్కి పోతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే డెబిట్ అంటే బారోడ్ మనీ అని అర్థం మాట. అయితే డెబిట్ ఫ్రీ కంపెనీ అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఇదే కదా. డెబిట్ ఫ్రీ కంపెనీ అంటే కంపెనీకి లోన్ ఆల్మోస్ట్ లేదు అని అర్థం మాట. అంటే కంపెనీ తన ఓన్ మనీతో బిజినెస్ రన్ చేస్తుంది. బ్యాంక్ లోన్స్ లేకపోతే ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ కంపెనీస్కి కంపెనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్ మొత్తం కంపెనీకే మిగులుతుందన్నమాట. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ లోన్ లేకుండా బిజినెస్ రన్ చేస్తుంది. ఇంకొక కంపెనీ 100 crores లోన్ తీసుకుని బిజినెస్ రన్ చేస్తుంది. సెకండ్ కంపెనీకి ప్రతి ఇయర్ కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫస్ట్ కంపెనీకి ఆ బర్డెన్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి డెబిట్ ఫ్రీ కంపెనీ సేఫ్గా కన్సిడర్ చేస్తారు అందరూ. అయితే దీన్ని మనం రిపోర్ట్లో డెబిట్ ఎలా చూడాలి? డెబిట్ చెక్ చేయడానికి మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ బారోయింగ్స్ అనే సెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లోన్ టర్మ్స్ బారోయింగ్ అని 2 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్స్ చూసి కంపెనీకి ఎంత లోన్ ఉంది అని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్కిన్నర్ లాంటి వెబ్సైట్లో డెబిట్ లేదా డెబిట్ టు ఈక్విటీ రేషియో డైరెక్ట్గా కనిపిస్తుంది. మీరు అక్కడ కూడా చూడొచ్చు. డెబిట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి? డెబిట్ని అర్థం చేసుకోవడానికి డెబిట్ టు ఈక్విటీ రేషియో చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్. ఇది కంపెనీ డెబిట్ని షేర్ హోల్డర్స్ మనీస్తో కంపేర్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా కంపెనీ డెబిట్ వచ్చి 50 crores, ఈక్విటీ వచ్చి 100 crore ఉంటే రేషియో 0.5 అవుతుందన్నమాట. అంటే మేనేజబుల్. డెబిట్ 100 crores అలాగే ఈక్విటీ 50 crore ఉంటే రేషియో 2 అవుతుంది. అంటే రిస్క్ ఎక్కువ, కాబట్టి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డెబిట్ రేంజ్ ఏంటి అని అడిగితే జనరల్గా రేంజెస్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? డెబిట్ ఈక్వల్ టు 0 అంటే బెస్ట్, అంటే డెబిట్ ఫ్రీ మాట, అప్పులేవి లేవండి. అంటే డెబిట్ టు ఈక్విటీ రేషియో లెస్ దెన్ 0.5 అంటే సేఫ్ ఫ్రెండ్స్. 0.5 to 1 అంటే మోడరేట్, గ్రేటర్ దెన్ 1 అంటే రిస్కీ. కానీ సెక్టార్ని బట్టి మారుతుంది ఫ్రెండ్స్. బ్యాంక్లో డెబిట్ నార్మల్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మోడరేట్, స్మాల్ కంపెనీస్లో లో డెబిట్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే డెబిట్ ఫ్రీ కంపెనీస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగితే డెబిట్ ఫ్రీ కంపెనీస్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ ఉండదు. కంపెనీ ప్రాఫిట్ మొత్తం కూడా బిజినెస్ గ్రోత్కి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ డౌన్ ఉన్నా కూడా కంపెనీ సర్వైవ్ అవ్వడానికి ఈజీ మాట. రిస్క్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్. ఇన్వెస్టర్స్కి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్కి డెబిట్ ఫ్రీ కంపెనీస్ బెటర్ ఆప్షన్ ఫ్రెండ్స్. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ 100 crore ప్రాఫిట్ ఎర్న్ చేసింది. డెబిట్ ఉంటే 30 crores ఇంట్రెస్ట్ పే చేయాలి, మిగిలింది 70 crore. ఇంకొక కంపెనీ డెబిట్ ఫ్రీ అయితే 100 crores ఫుల్గా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, డెబిట్ ప్రాఫిట్ని తినేస్తుంది, అంటే డెబిట్ ప్రాఫిట్ని తగ్గిస్తుంది అన్నమాట. అయితే డెబిట్ ఫ్రీ ఆల్వేస్ బెస్టా అని అడిగితే డెబిట్ ఫ్రీ అంటే ఆల్వేస్ బెస్ట్ అని కాదు ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్ స్మార్ట్గా లోన్ యూజ్ చేసి ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయడానికి లోన్ తీసుకుని ప్రాఫిట్ డబుల్ చేసిన కంపెనీస్ ఉండొచ్చు. కాబట్టి జీరో డెబిట్ ఉంటే సేఫ్, కానీ కంట్రోల్ డెబిట్ ఉంటే గ్రోత్ ఫాస్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి బ్లైండ్గా జడ్జిమెంట్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. అయితే డెబిట్ ఒకటే చూసి మనం డెసిషన్ తీసుకోవచ్చా అని అడిగితే డెబిట్ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. కంపెనీ డెబిట్ ఫ్రీ అయినా కూడా గ్రోత్ లేకపోతే యూజ్లెస్. ఇంకొక కంపెనీకి కొంచెం డెబిట్ ఉంటే కూడా గ్రోత్ స్ట్రాంగ్ ఉంటే బెటర్గా ఆప్షన్ కింద మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈపీఎస్, సేల్స్ గ్రోత్, ఆర్ఓఏ కూడా చూడాలి ఫ్రెండ్స్. కంప్లీట్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రాక్టికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ డెబిట్ చెక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్లో బారోయింగ్స్ చూడండి, తర్వాత డెబిట్ టు ఈక్విటీ రేషియో చూడండి, లో ఉంటే సేఫ్, తర్వాత గ్రోత్ నెంబర్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్టెప్ బై స్టెప్గా అనలైజ్ చేస్తే రిస్క్ రిడ్యూస్ అవ్వచ్చు. అయితే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే డెబిట్ ఫ్రీ కంపెనీస్ అంటే లోన్ లేకుండా బిజినెస్ రన్ చేసే కంపెనీస్ మాట. ఇది సేఫ్ అండ్ సిగ్నల్, కానీ ఆల్వేస్ బెస్ట్ అని కాదు ఫ్రెండ్స్. లో డెబిట్ ప్లస్ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటే బెస్ట్ కాంబినేషన్. కాబట్టి డెబిట్ని ఒక ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయాలి, కంప్లీట్ డెసిషన్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ చూసినా కూడా డెబిట్ చెక్ చేయండి, రిస్క్ అర్థం చేసుకోండి, తర్వాత డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. అందుకే మీకు ప్రతి వీడియో కూడా
ఒకే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆ విధంగా మీకు ఒక కాన్సెప్ట్ అనేది ఈజీగా మీ బుర్రలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ గురించి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను తొందరగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్.